ఇవన్నీ అర్థం అవుతాను రికార్డ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. వరదొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే బురదొస్తాది, బురదొచ్చేనంటే దురదొస్తాది. వీటన్నిటితో పాటు ఆకలి కూడా వస్తుంది. ఇంత చల్లని వెదర్ లో వేడి వేడి బజ్జీలు ఈ బుజ్జి బజ్జులో వేసి నింపేస్తే అబ్బా ఎంత హాయిగా ఉంటదో. అమ్మా, ఏం చేస్తున్నావే? మీ నాన్నగారి కోసం జావ కాస్తున్నాను రా. జావా? ఏంట్రా అలా అంటావు? మీ నాన్నగారికి జావ అంటే చాలా ఇష్టం. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆయన టేస్ట్ ఎంత వరస్తో. అయినా ఎప్పుడు మీ ఆయన ఇష్టాలే కాదు, కొంచెం కొడుకు ఇష్టాలు కూడా పట్టించుకో. వయసు వచ్చాక మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే. చెప్పావే సోది, నీకు నీ ఫోన్ చూసుకోవడానికి టైం సరిపోదు, ఇంక మమ్మల్ని ఎక్కడ చూస్తావు? అమ్మా, ఏంట్రా? పైన రేణు, కడుపులో పెయిను, అంటించవా ప్యాను. అర్థమయ్యేలా చెప్పహే. ఈ చల్లటి వర్షంలో వేడి వేడి బజ్జీలేస్తే ఏమవుద్ది? సిలిండర్ లో గ్యాస్ అవ్వుద్ది, మీ నాన్న తెచ్చిన నూనె అవ్వుద్ది. ఇంకో ఇదే నాకు నచ్చింది, నూనె అయిపోద్ది, పిండి అయిపోద్ది, గ్యాస్ అయిపోద్దని. అయినా కొడుకు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాలి కానీ ఇలా వంకలు పెట్టకూడదమ్మా. అన్నమేగా, నిన్న రాత్రి మిగిలిపోయింది నా మూల పెట్టాను, వెళ్ళి తినే. ఈ హాలివుడ్ బీజిఎంలైనా కొంచెం బజ్జీలు వేసి పెట్టవే, నీకు అన్నం పెడతాను. సరే సరే, నీ కోతి మొహం చూస్తుంటే నాకే చాలేస్తుంది, వేస్తానులే బజ్జీలు. అబ్బా, ఏంటి పిసినగొట్టు వారింట్లో సెగలు వస్తున్నాయి? ఈ సువాసనలు ఖచ్చితంగా బజ్జీలవే. అర్జెంటుగా వెళ్ళి ఒక అరడజన్ వేసేయాలి. లక్ష్మి, లక్ష్మి, ఏంటక్క ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఏం లేదే, మీ ఇంట్లో మిరపకాయలు ఉన్నాయా? ఉన్నాయక్క. శనగపిండి ఉంది, మరి నూనె? అది కూడా ఉందక్క. అయితే అన్ని కలిపి కొంచెం బజ్జీలు వేసి ఇచ్చేవే. వచ్చిందండి వయ్యారి. ఇంతకు ముందు అరువు ఒకటే పట్టుకెళ్ళేదాన్ని, ఇప్పుడు ఏకంగా ఆహారం అంతా పట్టుకెళ్ళిపోదామని. ఒరే కోతి, నాకేమన్ని బజ్జీలు అక్కర్లేదు, జస్ట్ ఒక 20-30 సరిపోతాయి. జస్ట్ 20-30? నీ ఇంటి ముందు ఏమన్నా బజ్జీల బండి ప్లాన్ చేస్తున్నావు ఏంటే? ఆ బజ్జీలు బండి మీద కాదు, నా బజ్జీలోకి. ఆల్రెడీ ఉప్పుపోయిన మైసూర్ బజ్జీలా ఉన్నావు, నీకు ఎందుకే మళ్ళీ మిరపకాయ బజ్జీలు? రే, ఎక్కువ మాట్లాడమంటే కోసి కారం పెట్టేస్తారు. ఎక్స్ట్రా చేసావనుకో ఇంట్లో ముంచి రూమ్లో వేసి కుంభి పాకం చేసేస్తాను. కుంభీ పాకం లేదు, బెల్లం పాకం లేదు, పక్కింటి పక్కజం ఎక్కడ? నువ్వు పక్కింటి పక్కజం అయితే నేను మిర్చి మనువే కరాకరా నవ్వులేనంటే ఆ ఘాట్గా చచ్చిపోతావు. ఏ పొద్దున్నే పళ్ళు తోవలేదా? డోంట్ స్క్రాచ్ మీ. నా కట్అవుట్ చూసావు ఎలా ఉందో, ఒక్కటి ఇచ్చానంటే. కట్అవుట్ లో లేవురా, ఆలౌట్ వేస్తే చచ్చిన దోలా ఉన్నావు. ఓయ్, బాయిలింగ్ పాయింట్ బ్లాస్ట్ చేసింది, నేను ఎవరు కాదే. ఒరే మను, అక్కడ పొయ్యి మీద నూనె చూసుకోరా. ఒరే, ఈ మెసేజింగ్ యాప్స్ లో పాత ఎమోజీస్ వాడి వాడి బోర్ కొట్టే టెక్స్ట్ మెసేజెస్ అండ్ అవే పాత ఎమోజీస్ తో బోర్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నేను బాబుల్ కీబోర్డ్ యాప్ లో నీ నేటివ్ లాంగ్వేజ్ నీ చాట్స్ మోర్ ఎక్స్ప్రెసివ్ గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ని అట్రాక్టివ్ అండ్ కలర్ఫుల్ టెక్స్ట్ కింద పంపొచ్చు. నువ్వు వేరే ఎవరో స్టిక్కర్స్ ఉన్న యూజ్ చేసి ఉంటావు, బట్ బాబుల్ ద్వారా నువ్వు నీ ఓన్ స్టిక్కర్స్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఆ స్టిక్కర్స్ మీద నీకు నువ్వు ఓన్ గా టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఇది చాలా బాగుందిరా. అండ్ ఇంకోటి, ఇది ఏ ఇంటిగ్రేటెడ్ యాప్ అంటే ఈ యాప్ ఆటోమేటిక్ గా నీ మెసేజింగ్ బిహేవియర్ నేర్చుకుని నీకు సూట్ అయ్యే అప్రోప్రియేట్ స్టిక్కర్స్ అండ్ ఎమోజీస్ ని సజెస్ట్ చేస్తుంది. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తాను రా. బంగారం లాంటి కొడుకు ఎగిరిపోయింది, బట్టలన్నీ మొత్తం అయిపోయింది. ఏంటంటే అలా తడిచిపోయారు? అయినా వెళ్ళేటప్పుడు కొడుకు పట్టుకెళ్ళారు, ఏమైంది? ఏం చెప్పమంటావే, చిన్న పడుతుంది కదా అని బండి వేసుకుని స్టార్ట్ అయ్యాను. ఈలో వర్షం పెద్ద అయిపోయింది. మన దగ్గర గొడుగు ఉంది కదా ఈ సంకలో పెట్టుకుని నడుస్తున్నాను. ఈలో ఓవర్ని గాలి వచ్చి గొడుగు ఎత్తుకెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాను, తడుచుకుంటూ వచ్చాను. అలా తడుచుకుంటూ వచ్చే బదులు ఏ చెట్టు కింద ఆగచ్చు కదండి. ఎందుకే బాబు, మళ్ళీ ఆ గాలికి ఏ కొమ్మరమ్మ వచ్చి నెత్తిమే పడింది అనుకో, అదో సాగు. ఇంకేదైతే అదైందని ఆకుండా జెట్ స్పీడ్ లో వచ్చేసాను. సరే సరే, అలా ఇంట్లోకి వచ్చేకండి, ఇల్లంతా బంద్ అయిపోతుంది.
తువాలు తీసుకొస్తాను ఆగండి. పితృవర్య టేక్ దిస్ టవల్. వినయంగా ఒంగోని మరి ఇస్తున్నావు. ఇంతకీ దేనికి పెట్టావరా టెండర్? టెండరో లేదండి, నాదొక స్మాల్ విన్నపం. దింపోగా కొనుక్కో, ఏటో చెప్పు. మీకు తెలిసిందే కదండి, వర్షాకాలం ఏమో స్టార్ట్ అయిపోయింది. సడన్ గా వర్షం వస్తే మీరు ఒకరే కాబట్టి తడుచుకుంటూ వస్తారు. అదే నాతో పాటు అయితే నా పుస్తకాలు కూడా ఉంటాయి. పాపం అయితే తడిసిపోయి అడిగి జలుబు చేస్తే చినిగిపోతాయి. నేను ఎలా చదువుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా ఫస్ట్ ర్యాంక్ కొట్టి మన ఇంటి పరువు నిలబెట్టాలి? చెప్పండి నాన్నగారు, చెప్పండి. పరువు నిలబెట్టక్కర్లేదురా బాబు, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టకుండా ఉంటే చాలు. అయినా ఇప్పుడు వర్షం వస్తే నీ పుస్తకాలు తడుస్తేనే కానీ బాధ. మన సందులో పాత బీన్స్ అని చోటు ఉంది, అది మడతెట్టుకుని బ్యాగ్ చుట్టుకుని వెళ్ళిపో. బ్యాగ్ సంగతి ఓకే అండి, మరి బాలుడి సంగతి? బాలుడా? ఎవడాడు? ఇంకెవరండి, నేనే. తంతే బాల్ ఎగిరినట్టు ఎగురుతావు. ప్లీజ్ అండి, నాకు రైన్ కొట్టుకోనండి. రెయిన్ కోటే కదా, దీనివల్ల నా పాత రెయిన్ కోట్ ఒకటి ఉంది, అది వేసుకుని వెళ్ళిపో. ఏంటి, అది వేసుకుని వెళ్ళాలా? అది అసలు రైన్ కోట్ అన్న విషయం దానికైనా తెలుసా? దానికేరా, బంగారంలో ఉంటే. ఒక్కేం కాదు, ఆ కోటి నిండా కోటి పక్కలు ఉన్నాయండి. అది వేసుకునే కంటే వేసుకోపోతేనే తప్పు తడుతావేమో. అయితే మరీ మంచిది, వేసుకోకుండా వెళ్ళు. నాన్నగారు, ఈ రోజు మీరు కోటు కొనాల్సిందే. ఒరే, పిల్ల పిశాచులు ఎలా పీడించేస్తున్నాయిట్రా బాబు. అయినా కోట్లు కొన్నాను, నేనేం కోటీస్తుంది కాదు, సాధారణ మిడిల్ క్లాస్ ఫాదర్ నే. కోటు కొనడానికి కోట్లు ఏమక్కర్లేదండి, 100 ఉంటే చాలు. రే, ఎక్కువ మాట్లాడాలంటే కింద నుంచి గొడుగు దింపేస్తాను. ఎలా దింపుతారండి, మీ కొడుకు కూడా ఎగిరిపోయిందిగా. పదండి మార్కెట్కి వెళ్ళి ఓ రెయిన్ కోట్ గొడుగు బేరవాడి తెచ్చుకుందాం. బేరమా? ఈ మాట నువ్వు బాగుంది. అయితే పద, మార్కెట్కి వెళ్దాం. నాన్నగారు, రెయిన్ కోట్ తో పాటు రెయిన్ ప్యాంట్ కూడా కొనండి. రెయిన్ ప్యాంటా? అదేట్రా? రెయిన్ కోట్ అయితే మోకాల దాకే ఉంటదండి, అదే ప్యాంట్ కూడా యాడ్ అయింది అనుకోండి, పాదాల దాకా కవర్ అయిపోద్ది. ఇంకా బాడీ అంతా ఫుల్ కవరేజ్, ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్దాం. నీకు పైన కోటు కొనడం ఎక్కువ, మళ్ళీ కింద ప్యాంటు లోపల రాయాలనుకుంటాను. సరే కూర్చో. ఏదో మోసంగి పేషెంట్ లాగా ఎప్పుడు అలా అరుస్తూ ఉంటారు ఏటో. ఏంట్రా? ఏం లేదు నాన్నగారు, మీరు పోనీయండి. ఏంటండి డ్రైవింగ్? ఫాల్ట్ డ్రైవింగ్ లో కాదురా, రోడ్డు మీద ఉన్న గుంటల్లో ఉంది. చూసుకున్నారు పని నాన్నగారు, ఈ గుంటల గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. ఏంటి నాన్నగారు, షాప్ ఇంకా లోన్ ఉంటే లోన్ ఎక్కడ ఆపేశారు? మార్కెట్ లో షాపుల కంటే ఈ రోడ్డు మీద గుంటలు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఇలా వైబ్రేషన్ మోడ్ లో నడుపుకుని వెళ్ళడం కన్నా సైలెంట్ గా నడుచుకుని వెళ్ళడం బెటర్. మరి అందుకేనండి బండి మార్చమనేది. మారాల్సిన బండి కాదురా, రోడ్డు. పద, పార్క్ చేసి వాక్ చేద్దాం. ఈ అన్న ఏంట్రా బాబు, మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు తడుస్తానో. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. గొడుగన్న వర్షం ఎప్పుడు వస్తుందన్నా? వర్షం ఇప్పుడేంట్రా, 2004లోనే వచ్చిందిగా, మన ప్రభాసే హీరో. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన. అబ్బా, నేను అంటున్నది అది కాదన్నా, వాన ఎప్పుడు వస్తుందని అంటున్నా. ఓ వాన, అది 2008లోనే వచ్చిందిగా. పాటలైతే సూపర్ ఉంటాయి. ఆకాశగంగా చూసావే పెంకితనంగా. ఈ కొడుకుడికి తడిసి మైండ్ దొబ్బినట్టుంది. ఒరే కోడిగా, ఇప్పుడే వెదర్ రిపోర్ట్ వచ్చిందిరా, ఇంకో గంటలో వర్షం పడుతుందంట. అబ్బా సాయిరామ్, అంత ఆనందం పడగరే, అది చెప్పారంటే అస్సలు రాదు. ఒరే, ఎవరో కస్టమర్లు వస్తున్నారు. ఏమయ్యా, గుడికి ఎంత? ఇదిగోండి సార్, ఇంత. ఏమయ్యా, నేను చెప్పమంది రేటు, దాని సైజు కాదు. నాన్నగారు, తగిలింది కొడికేగా, ఏదో పిడికి తగిలినట్టు ఎందుకు అంత రియాక్షన్ ఇస్తారు? ఆహా, అలాగా నాన్న, ఏది ఇలా కొంచెం పక్కకు రా. వచ్చాం. ఏనన్నా, తగిలింది కొడికేగా, ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చావు? తెలిసి కూడా ఎందుకు నాన్నగారు అలాగ అడుగుతారు? అమ్మయ్యా, ప్రతిసారి బెల్ట్ తీయక్కర్లేదు, అప్పుడప్పుడు గొడుగు తీస్తే సరిపోద్ది అనమాట. అమ్మో వద్దులేండి, ప్లీజ్ కంటిన్యూ యువర్ షాపింగ్. తగిలితే గానీ దారిలోకి రావరా నువ్వు. ఏమయ్యా, దీని రేట్ అంతా చెప్పు. రేటు తర్వాత సార్, ముందు మోడల్స్ చూడండి. మోడల్సా? ఎక్కడ, ఎవరు కనపడలేదు? ఈ మోడల్స్ కాదు బాబు, గొడుగులో మోడల్స్. ఓహో, ఐ థాట్ వాటో వాటు. ఇదిగోండి సార్, ఈ మోడల్ చూడండి, టార్న్ అంబ్రెల్లా. ఏంటి అంకుల్, ఈ గొడుగు ఎన్ని బొక్కలు ఉన్నాయి? మొక్కలు లేకపోతే వాన పడుతుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది, అందుకే ఈ స్పెషల్ ఫీచర్. ఇదేం బొక్కల ఫీచర్? ఎలక కొట్టేసిన గొడుగు తీసుకొచ్చి టార్న్ శివకార్తికేయన్ డాన్ అంటావా? వేరే చూపించు. ఇదిగోండి సార్, ఈ మోడల్ చూడండి. ఇదేదో బాగానే ఉంది. ఇదేంటయ్యా? వేరే చూపించు. ఇదిగోండి సార్, ఈ మోడల్ చూడండి. ఇదేదో బాగానే ఉంది.
ఇదేంటయ్యా? షాక్ అయ్యారా? ఇది వాన్ నుండే కాదు, విలన్స్ నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఫర్ సపోజ్ మిమ్మల్ని ఎవరైనా సడన్ గా అటాక్ చేయడానికి వచ్చారనుకో, ఈ చాకుని కసక్కని లాగి ఫసక్కని పొడిచేయచ్చు. అయితే ఈ కత్తి పని చేస్తుంది లేదు, నీ మీద ట్రైల్ ఏమంటావు ఏంటి? అమ్మో, నా మీద వద్దు సార్. మరి గొడుగులు చూపించమంటే గొడ్డల్లో కత్తులు చూపిస్తావు ఏంటి? వేరే మోడల్ చూపించు. అయితే ఇదిగోండి సార్, ఈ మోడల్ చూడండి. ఇది బానే ఉందయ్యా. ఎంత? జస్ట్ 499 రూపీస్ ఓన్లీ సార్. గొడుగు రేట్ చెప్పమంటే గుండెల్లో పిడుగు పడే రేట్ చెప్తావేటయ్యా? ఇది ఇంపోర్టెడ్ అంబ్రెల్లా సార్, దీని కాస్ట్ ఇలాగే ఉంటది. అది ఇంపోర్ట్ అయితే ఏంటి, ఎక్స్పోర్ట్ అయితే ఏంటి? వానాకాలం వరకు వాడి పక్కన పడేసేదండి. 100 ఇస్తానయ్యా, ఇస్తావేవ్వా? 100 మరీ చీప్ గా నా వాల్యూ ఇలా తగ్గిస్తావేట్రా బాబు? సారీ సార్, 100 రూపాయలకి ఇది రాదు. ఎందుకు రాదయ్యా? అసలు గొడుగు అంటే ఏముంటది? ఒక కడ్డి 4 బద్దలు, దానిపైన ఒక గుడ్డ, దానికి ఎందుకు 499 రూపాయలు? బాబోయ్ ఆపండి సార్, ఇదిగోండి 100 రూపాయలకి తీసుకోండి. తోపులో ఉండేటోడు ఎంత చీపుకి వెళ్ళిపోతావు అనుకోలేదన్నా. నవరా నవ్వు, నిన్ను కూడా నాకన్నా తక్కువ తీసుకెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు. నన్ను తక్కువకి తీసుకెళ్ళనా? నెవర్. అయినా నేను నీలా ఫ్రూట్ కాదు, కోటు, రెయిన్ కోటు. అంకుల్, అదే చేత్తో నాకు కోట్ ఇవ్వండి. నా దగ్గర వేరుకే దిక్కులేవు, నేను 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇదిగో పొడగ అంకుల్, చిచ్చి కొడుగు అంకుల్, నేను అడిగేది కోటి కాదు, రెయిన్ కోట్. రెయిన్ కోట్ ఇదిగో బాబు. బాగుంది అంకుల్, ఎంత? జస్ట్ 999 రూపీసే బాబు. గూగుల్ క్రోమ్ లోని సురక్షితమైన బ్రౌజింగ్ ఫీచర్ మీరు సురక్షితం కాని వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వారిస్తుంది. అచ్చంగా మన ఇంట్లో మనిషి చెప్పినట్లు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ వాళ్ళు చెప్పే జాగ్రత్త, అందుచేత మీరు ఉంటారు సేఫర్ విత్ గూగుల్. ఇంపోర్టెడా? ఏ ప్యాక్ నుంచి? దీని క్వాలిటీ టెక్స్చర్ చూడు బాబు. అయితే 999 రూపాయలు చెప్పేస్తారా? చెప్పాను కదా బాబు, ఇంపోర్టెడ్ అని. అయితే కోట్ అంటే ఏముంటదయ్యా? 2 చేతులు 4 బొత్తాలు. నాన్నగారు స్టాప్ ఇట్. ఏమైందిరా? నా బేరం కూడా మీరే ఆడేస్తుంటే గొంతు దిగట్లేదు నాన్నగారు. అయితే ఇప్పుడు ఏమంటావురా? నా బేరం నన్ను ఆడుకోనియండి. సరే, నువ్వు ఆడు. బాబు, నువ్వు మీ బాబుకి బాబులా ఉన్నావు బాబు. ఈ కోటు 100 రూపాయలకి కాదు, 50 రూపాయలకి ఇస్తాను, తీసేసుకో. థ్యాంక్ యూ అంకుల్, నెక్స్ట్ టైం కూడా నీ షాప్ కి వస్తాను. అమ్మా వద్దు బాబు, నీకు నీ బాబుకి వదన్ను. నాన్నగారు అనవసరంగా 100 రూపాయలు వేస్ట్ చేశారండి. నన్ను వదిలేసి ఉంటే చింపాంజీ పిల్లలా వాడి మీద పడి అది కూడా ఫ్రీగా లాగేసేవాడిని. ఏంటి నాన్నగారు, జలుబు చేసిందా? కాదురా, ఫీలింగ్ ఎమోషనల్. వై నాన్నగారు, ఇప్పుడు ఏమైందని? ఇన్నాళ్ళు నువ్వు బేవర్స్ కల్లా మిగిలిపోతావు అనుకున్నాను, కానీ ఇలా బేరవాడేవాడు అవుతావు అనుకోలేదురా. బేరవాటంలో నేను డిగ్రీ చేస్తే నువ్వు నన్నే మించేసావు, ఏకంగా పీజీ చేస్తావు. ఇంతకీ పీజీ అంటే ఏంటి? బొక్కలే పోగొడుతున్నాడు కదా, అది ఎక్కువ. ఏమైందని? ఇన్నాళ్ళు నువ్వు బేవర్స్ కల్లా మిగిలిపోతావు పోగొడుతున్నాడు కదా, అది ఎక్కువ. థ్యాంక్ యూ నాన్నగారు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. పద, ఇంటికి వెళ్ళే దారిలో 10 రూపాయలు చికెన్ బేరవాడి పట్టుకెళ్దాం. So what are you waiting for? Make your